నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట 14 మెంబర్స్ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 2 ఏరియా కమిటీ సభ్యులు, అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, మిగతా 8 మంది కూడా మిలిషియా మెంబర్స్, అదేవిధంగా ఆదివాసీ మహిళా సంఘటన, అదేవిధంగా విలేజ్ కమిటీ మెంబర్స్గా పనిచేసిన వాళ్ళు. దీంట్లో అందరూ కూడా బీజాపూర్ జిల్లా వాస్తవ్యులు, ఆమె హుసూర్, అదేవిధంగా గంగూరు పిఎస్ మధ్యలో గల గ్రామానికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒకరు ఏసీఎం ర్యాంక్ కూడా మన చెండ్ల నుంచి కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఈరోజు 14 మందిలో 2 ఏసీఎం క్యాడర్ కూడా, ఒకరు వచ్చేసి మన సౌత్ గడ్చరోలి డివిజన్ కమిటీలో ఏరియా కమిటీ మెంబర్గా పనిచేశాడు. ఇంకొక ఏసీఎం క్యాడర్ వచ్చేసి మన వాజేడు వెంకటాపురం, ఏదైతే ములుగు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుందో ఈ ఏరియా కమిటీ, దాంట్లో కూడా మెంబర్గా పనిచేశాడు. మిగతా 4 పార్టీ సభ్యులు, ఒకరు సిఆర్సీ సెంట్రల్ రీజనల్ కమిటీ దాంట్లో పనిచేశారు, సెకండ్ సిఆర్సీ, అదేవిధంగా బెటాలియన్కి సంబంధించింది ఫస్ట్ కంపెనీలో కూడా పార్టీ మెంబర్గా చేయడం జరిగింది. అది కాకుండా మిగతా వాళ్ళు మధ్యేడు ఏరియా కమిటీ నుంచి కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఈరోజు 14 మంది కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనం జనవరి 2025 నుంచి కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట ఇప్పటి వరకు 227 మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డివిజన్ కమిటీ స్థాయి మెంబర్స్ 1, ఏరియా కమిటీ మెంబర్స్ 11 మంది, పార్టీ మెంబర్స్ ఒక 27 మంది, అది కాకుండా మిగతా మిలిషియా కమిటీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన జిల్లా ఎదుట లొంగిపోవడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ బీజాపూర్, సుక్మా జిల్లాలలో సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో లొంగిపోవడం ఒకటి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఏవైతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే లొంగిపోతున్నారో ఇనీషియల్గా ఒక టోకెన్ అమౌంట్ ఆఫ్ 25,000 వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దగ్గరుండి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు డివిజన్ కమిటీ మెంబర్కి అయితే 8 లక్షలు, ఏరియా కమిటీ మెంబర్కి అయితే 4 లక్షలు, పార్టీ మెంబర్కి 1 లక్ష, ఈ విధంగా వాళ్ళకు ఎంత తొందర అయితే అంత తొందర ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని చూసి కూడా వాళ్ళు బీజాపూర్, సుక్మా జిల్లా వాస్తవ్యులు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోతే వాళ్ళకు రావాల్సిన రివార్డ్స్ ఏవైతున్నాయో త్వరగా వస్తున్నాయన్న ఒక నమ్మకంతో కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు లొంగిపోవడం జరుగుతుంది. సో ఇంతే కాకుండా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితులలో కూడా వీళ్ళకు అక్కడ జీవించడం అనేది చాలా కష్టంగా మారింది. సో దీంట్లో చాలామంది అమాయకులు ఉన్నారు, ఫోర్స్ఫుల్గా కూడా దాంట్లో పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు.